గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే కాదు ఇండియన్ సినిమాకే గేమ్ చేంజర్ గా నిలిచిన చిత్రం కల్కి 2898 ఏడి. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ రెండో భాగం కల్కి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలైనప్పటి నుండి అటు హీరోయిన్ విషయంలో కూడా మార్పు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక తమిళ స్టార్ హీరోను కూడా ఈ సినిమాలో ఓ పాత్రకి ఎంపిక చేశారట. మరి ఆ స్టార్ హీరో ఎవరు, సినిమాలో ఏ పాత్ర ఇవ్వబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈసారి మొదటి నుంచి సినిమా చుట్టూ మరింత పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. దానికి కారణం హీరోయిన్ మార్పు. మొదటి భాగంలో సమ్ 80 పాత్రలో కనిపించిన దీపికా పదుకునే ఇక సీక్వెల్ లో ఉండరని అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆమె ఎగ్జిట్ పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్ టైమింగ్స్, కమిట్మెంట్ ఇష్యూస్, రెమ్యునరేషన్ పెంపు వంటి కారణాల వల్లే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సాయి పల్లవికి లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా ఆమెను సమ్ 80 పాత్రకు పరిశీలిస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అసలు బాంబు ఏమిటంటే ఈసారి కథ మరింత భారీ స్థాయిలో వెళ్లబోతుందట. కర్ణ 3102 BC అనే టైటిల్ ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే సీక్వెల్ లో కర్ణుడి బ్యాక్ స్టోరీ, మహాభారత కనెక్షన్, కలియుగం మధ్య లింకును మరింత లోతుగా చూపించబోతున్నారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మొదటి భాగంలో కేవలం ఇంట్రో ఇచ్చిన కమల్ హాసన్ పాత్ర ఈసారి అసలు విలన్ శక్తిని చూపించబోతుందట. మరోవైపు అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా ఈసారి మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. ఈ ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారట. నాగశ్విన్ ఇప్పటికే హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ప్రత్యేక టీమ్ ను సిద్ధం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తమిళ స్టార్ హీరో శింబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే గనక నిజమైతే సినిమా పాన్ ఇండియా రేంజ్ మరింత పెరగటం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. భవిష్యత్తు నగరాలు, హైటెక్ వార్ జోన్స్, డిస్ట్రాయిడ్ వరల్డ్ ను ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందట. మొదటి భాగంలోనే విజువల్స్ తో షాక్ ఇచ్చిన టీం ఈసారి VFX ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారు. భైరవ నిజంగా కర్ణుడేనా? కల్కి అవతారం ఎప్పుడు పూర్తిగా బయటపడుతుంది? ఆస్కిన్ అసలు ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది మాత్రం కల్కి 2 రిలీజ్ అయిన తర్వాతే. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ గా మారిపోయింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే కాదు ఇండియన్ సినిమాకే గేమ్ చేంజర్ గా నిలిచిన చిత్రం కల్కి 2898 ఏడి. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ రెండో భాగం కల్కి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలైనప్పటి నుండి అటు హీరోయిన్ విషయంలో కూడా మార్పు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక తమిళ స్టార్ హీరోను కూడా ఈ సినిమాలో ఓ పాత్రకి ఎంపిక చేశారట. మరి ఆ స్టార్ హీరో ఎవరు, సినిమాలో ఏ పాత్ర ఇవ్వబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈసారి మొదటి నుంచి సినిమా చుట్టూ మరింత పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. దానికి కారణం హీరోయిన్ మార్పు. మొదటి భాగంలో సమ్ 80 పాత్రలో కనిపించిన దీపికా పదుకునే ఇక సీక్వెల్ లో ఉండరని అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆమె ఎగ్జిట్ పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్ టైమింగ్స్, కమిట్మెంట్ ఇష్యూస్, రెమ్యునరేషన్ పెంపు వంటి కారణాల వల్లే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సాయి పల్లవికి లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా ఆమెను సమ్ 80 పాత్రకు పరిశీలిస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అసలు బాంబు ఏమిటంటే ఈసారి కథ మరింత భారీ స్థాయిలో వెళ్లబోతుందట. కర్ణ 3102 BC అనే టైటిల్ ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే సీక్వెల్ లో కర్ణుడి బ్యాక్ స్టోరీ, మహాభారత కనెక్షన్, కలియుగం మధ్య లింకును మరింత లోతుగా చూపించబోతున్నారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మొదటి భాగంలో కేవలం ఇంట్రో ఇచ్చిన కమల్ హాసన్ పాత్ర ఈసారి అసలు విలన్ శక్తిని చూపించబోతుందట. మరోవైపు అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా ఈసారి మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. ఈ ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారట.
నాగ్ అశ్విన్ ఇప్పటికే హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ప్రత్యేక టీమ్ ను సిద్ధం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తమిళ స్టార్ హీరో శింబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే గనక నిజమైతే సినిమా పాన్ ఇండియా రేంజ్ మరింత పెరగటం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. భవిష్యత్తు నగరాలు, హైటెక్ వార్ జోన్స్, డిస్ట్రాయిడ్ వరల్డ్ ను ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందట. మొదటి భాగంలోనే విజువల్స్ తో షాక్ ఇచ్చిన టీం ఈసారి విఎఫ్ఎక్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారు. భైరవ నిజంగా కర్ణుడేనా? కల్కి అవతారం ఎప్పుడు పూర్తిగా బయటపడుతుంది? ఆస్కిన్ అసలు ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది మాత్రం కల్కి 2 రిలీజ్ అయిన తర్వాతే. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ గా మారిపోయింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ సినిమాకే గేమ్ చేంజర్ గా నిలిచిన చిత్రం కల్కి 2898 AD. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ రెండో భాగం కల్కి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలైనప్పటి నుండి అటు హీరోయిన్ విషయంలో కూడా మార్పు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక తమిళ స్టార్ హీరోను కూడా ఈ సినిమాలో ఓ పాత్రకి ఎంపిక చేశారట. మరి ఆ స్టార్ హీరో ఎవరు? సినిమాలో ఏ పాత్ర ఇవ్వబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈసారి మొదటి నుంచి సినిమా చుట్టూ మరింత పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. దానికి కారణం హీరోయిన్ మార్పు. మొదటి భాగంలో సమ్ 80 పాత్రలో కనిపించిన దీపికా పదుకునే ఇక సీక్వెల్ లో ఉండరని అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆమె ఎగ్జిట్ పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్ టైమింగ్స్, కమిట్మెంట్ ఇష్యూస్, రెమ్యునరేషన్ పెంపు వంటి కారణాల వల్లే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సాయి పల్లవికి లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా ఆమెను సమ్ 80 పాత్రకు పరిశీలిస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అసలు బాంబు ఏమిటంటే ఈసారి కథ మరింత భారీ స్థాయిలో వెళ్లబోతుందట. కర్ణ 3102 BC అనే టైటిల్ ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే సీక్వెల్ లో కర్ణుడి బ్యాక్ స్టోరీ, మహాభారత కనెక్షన్, కలియుగం మధ్య లింకును మరింత లోతుగా చూపించబోతున్నారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మొదటి భాగంలో కేవలం ఇంట్రో ఇచ్చిన కమల్ హాసన్ పాత్ర ఈసారి అసలు విలన్ శక్తిని చూపించబోతుందట. మరోవైపు అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా ఈసారి మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. ఈ ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారట. నాగ్ అశ్విన్ ఇప్పటికే హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ప్రత్యేక టీమ్ ను సిద్ధం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తమిళ స్టార్ హీరో శింబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే గనక నిజమైతే సినిమా పాన్ ఇండియా రేంజ్ మరింత పెరగటం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. భవిష్యత్తు నగరాలు, హైటెక్ వార్ జోన్స్, డిస్ట్రాయిడ్ వరల్డ్ ను ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందట. మొదటి భాగంలోనే విజువల్స్ తో షాక్ ఇచ్చిన టీం ఈసారి విఎఫ్ఎక్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారు. భైరవ నిజంగా కర్ణుడేనా? కల్కి అవతారం ఎప్పుడు పూర్తిగా బయటపడుతుంది? ఆస్కిన్ అసలు ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది మాత్రం కల్కి 2 రిలీజ్ అయిన తర్వాతే. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ గా మారిపోయింది.